Hi guys, this is Shiva working as SDT in Microsoft. ఈ వీడియోలో మనము ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ చూద్దాము. ఈ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లమ్, బట్ ఇంటర్వ్యూలో మోస్ట్లీ అడగకపోవచ్చు. బట్ స్లైడింగ్ విండో అంటే ఏందో అర్థం చేసుకోవడం కోసం ఈ ప్రాబ్లమ్ చూద్దాము. అండ్ దిస్ ఇస్ డే 5 ఇన్ డిఎస్ఏ ప్రిపరేషన్ సిరీస్. ఇప్పటి నుంచి ఒక 5-6 వీడియోస్ ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ మీదనే వస్తాయి. అండ్ ఇది స్లైడింగ్ విండో ప్లేలిస్ట్ అనమాట. ఓకే, సో ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి మ్యాక్స్ సమ్ సబరే ఆఫ్ సైజ్ కే అనమాట. ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం. సో మ్యాక్స్ సమ్ సబరే సైజ్ కే అంటే ఏంటి, లైక్ అసలు ఏంటంటే, సో మనకి ఒక అరే ఇస్తాడు. అరే వచ్చేసి సైజ్ ఎంత ఉండొచ్చు, ఎన్ ఈక్వల్ టు 5 or 6, 7 ఎంతైనా ఉండొచ్చు. అండ్ ఆ ఎన్ అనేది 6 ఇచ్చిండు అనుకుందాం మనం. అండ్ దాంట్లో ఎలిమెంట్స్ వచ్చేసి ఇవి 1 2 3 4 5 6. అండ్ కే ఈక్వల్ టు 3 or 4 or 5 ఎంతైనా ఇవ్వచ్చు. కే అనేది సబరే సైజ్ అనమాట. సో మనకి యాజ్ ఒకసారి క్వశ్చన్ చూస్తే మ్యాక్స్ సమ్ సబరే ఆఫ్ సైజ్ కే, ఈ అరేలో ఉన్న కే సైజ్ సబరేస్ అన్ని చూసుకుంటే వాటిలో ఉన్న మ్యాక్స్ సమ్ మనం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు చూస్తే దీంట్లో 3 సైజ్ సబరేస్ ఏంటి, రైట్? 1 2 3, రైట్? 1 2 3 ఒకటి, అండ్ 2 3 4, రైట్? 2 3 4 and 3 4 5, 3 4 5 and 4 5 6, రైట్? ఇవి సబరేస్. ఇవి కాకుండా ఇంకేం రావు. ఇప్పుడు మనం చూసుకుంటే సబరే 3 ఉండాలి కాబట్టి ఇవి 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ సబరే వచ్చేసి ఇవి వస్తాయి, నెక్స్ట్ సబరే వచ్చేసి ఇది వస్తుంది, నెక్స్ట్ సబరే ఇది. ఇవి కాకుండా మనకి ఇంకో సబరే రాదు, అంటే ఇక్కడ నుంచి సైజ్ 3 ఉన్న సబరే లేదు. సో ఇవే అన్నమాట. ఈ సబరేస్ వచ్చాక మనము ఈ సబరేస్ సమ్ కనుక్కోవాలి. సమ్ ఎలా కనుక్కుంటాం, లైక్ ఈ సబరేని ఇటరేట్ అయితే సమ్ వచ్చేస్తుంది, రైట్? 1 + 2 + 3 విచ్ ఇస్ 6, అండ్ 2 3 4 విచ్ ఇస్ 9, and 3 4 5 which is 12, and 4 5 6 which is 15. సో దీంట్లో సమ్ వచ్చాక మనకి ఉన్న సబరేస్ సమ్ లో మ్యాక్స్ సమ్ ఏది 15, రైట్? అది రిటర్న్ చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అన్ని సబరేస్ జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్నాక ఈచ్ సబరేస్ సమ్ కనుక్కోవాలి, అండ్ ఉన్న సమ్స్ లో మ్యాక్స్ సమ్ రిటర్న్ చేయాలి. సో అదే అన్నమాట ప్రాబ్లం. అందుకోసం ఇది మ్యాక్స్ సమ్ సబరే ఆఫ్ సైజ్ కే అని అన్నారు. సో ఇది ఫిక్స్డ్ స్లైడింగ్ విండో ప్రాబ్లం ఎట్లా అవుతుంది అనేది మనము ఆప్టిమైజ్డ్ వేలో చూద్దాము. బికాస్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చూసి అసలు ఎందుకు మనము బ్రూట్ ఫోర్స్ లో తక్కువ టైం కాంప్లెక్సిటీ మనం చేయలేకపోయినాం, ఎందుకు ఎక్కువ వస్తుంది అని ఆలోచించుకొని దెన్ ఆప్టిమైజ్ ఎట్లా చేయాలో అనేది మనము ఆప్టిమైజ్ అప్రోచ్ లో చూద్దాం. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ సో బ్రూట్ ఫోర్స్ లో మనము ఏం టెక్నిక్స్ అండ్ ఏం ఆల్గరిథమ్స్ అవి ఏం లేకుండా ప్లెయిన్ గా మనకున్న మైండ్ లో ఏదైతే మనకున్న మైండ్ లో ఏదైతే ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఉంటాయో దాని ప్రకారంగా అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనకి యాజ్ వి నో మనకి ఒక ఎన్ని ఇస్తాడు, లైక్ ఏదైనా సైజు ఉండొచ్చు. మనకి ఇక్కడ శాంపుల్ గా 1 2 3 4 5 6 అనే ఒక అరే తీసుకుంటున్నాం. అండ్ దీంట్లో ఒక సబరే మ్యాక్సిమం కనుక్కోవాలి కాబట్టి దాని సబరే సైజ్ ఏంది, కే ఈక్వల్ టు 3. ఇది సబరే సైజ్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఫ్రమ్ క్వశ్చన్ మ్యాక్సిమం సబరే, రైట్? అంటే మనం కనుక్కోవాల్సింది ఏంది, ఫస్ట్ సబ్బరేస్ జనరేట్ చేసుకోవాలి. బికాస్ మనకి తెలియదు, లైక్ ఇప్పుడు ఈ సబ్బరేనే మనకి మ్యాక్స్ వస్తుంది అని మనకి ఎట్లా చెప్పగలుగుతాం, ఆర్ ఈ సబ్బరే వస్తుందని ఎట్లా చెప్పగలుగుతాం, ఆర్ ఈ సబ్బరే వస్తుందని ఎట్లా చెప్పగలుగుతాం. మనం స్పెసిఫిక్గా ఇదే సబ్బరే వితౌట్ అన్ని సబ్బరేస్ ట్రావెల్ చేయకుండా మనం చెప్పలేం, రైట్? సో అందుకోసమే మనము అన్ని సబ్బరేస్ జనరేట్ చేసుకోవాలి, రైట్? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసుకోవాల్సింది ఏంటంటే సబ్బరేస్ ని జనరేట్ చేసుకోవాలి. ఓకే, దెన్ సబ్బరేస్ ని జనరేట్ చేసుకున్నాక ఈచ్ సబ్బరేస్ సమ్ కనుక్కోవాలి, రైట్? సో సబ్బరేస్ సమ్, దెన్ అన్ని సబ్బరేస్ సమ్స్ వచ్చినాక మనం ఏం కనుక్కోవాలి, మ్యాక్స్ కనుక్కోవాలి. రిటర్న్ మ్యాక్స్ సమ్, రైట్? దీస్ ఆర్ ది 3 స్టెప్స్. సో ఈ 3 స్టెప్స్ చుట్టే మనకి ఉంటుంది అన్నమాట మొత్తం ఆల్గరిథమ్స్. సో ఇప్పుడు మనం చూస్తే సబ్బరేస్ ఎట్లా జనరేట్ చేయాలి. ఒక సబ్బరే ఉంది, ఓకే, ఇది ఒక్కటి జనరేట్ చేయగలుగుతాం. బట్ యాజ్ ఇన్పుట్ గ్రోస్, ఎందుకంటే ఇక్కడ ఎన్ 6 అని ఇచ్చిండు, ప్రతిసారి ఎన్ 6 ఉండదు అండ్ కే ఈక్వల్ టు 3 ఉండదు. కాబట్టి డైనామిక్ గా మనకు ఎంత ఇన్పుట్ ఎంత
కే ఈక్వల్ టు 3 అండ్ ఎన్ ఈక్వల్ టు 6 కాకుండా ఏ ఇన్పుట్ ఇచ్చినా మనకి సబ్బరేస్ అనేది ప్రాపర్గా ఎట్లా జనరేట్ చేయగలుగుతాం అని చూస్తే, సో ఫస్ట్ మనకి 1 2 3 వచ్చినాయి, అండ్ నెక్స్ట్ మనకి 2 3 4 వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ మనకి 3 4 5 అండ్ 4 5 6 ఇట్లా సబ్బరేస్ చూసుకుంటే మనకి మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, రైట్. ఏంటిదంటే ఫస్ట్ పాయింటర్ దగ్గర నుంచి కే సైజ్ వెళ్ళాలి. సో అదొక సబ్ అరే, రైట్. అంటే ఫస్ట్ పాయింటర్ 1 2 3 ఉంది, 1 ఉంది, అండ్ అక్కడ నుంచి 3 స్టెప్స్ వెళ్ళాలి, 1 2 3. సో అదొక సబ్ అరే. అండ్ ఒక సబ్ అరే వచ్చేసింది. నెక్స్ట్ సబ్ అరే ఏంది? నెక్స్ట్ సబ్ అరే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఈ 2 అనేది పాయింటర్ పెట్టుకొని అక్కడ నుంచి కే ప్లేసెస్, కే అంటే ఇక్కడ మనకి ఏంది? కే ఈక్వల్ టు 3 ప్లేసెస్ వెళ్ళాలి, అంటే 2 3 4. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనము 3కి పాయింట్ చేసుకోవాలి, రైట్. 3కి పాయింట్ చేసుకొని అక్కడ నుంచి 3 స్టెప్స్ వెళ్ళాలి, 3 4 5. నెక్స్ట్ 3 అయిపోయింది, అండ్ నెక్స్ట్ 4 దగ్గరికి వెళ్ళాలి. 4 దగ్గర నుంచి 3 స్టెప్స్, మళ్ళీ 4 5 6. నెక్స్ట్ 4 అయిపోయింది, 5 దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ఈక్వల్ టు 3 అనుకుంటే 5 దగ్గరికి వెళ్ళినప్పుడు 5 నుంచి 3 ప్లేసెస్ ఉన్నాయా? లేవు. సో 5 నుంచి సబ్ అరేస్ అసలు ఫామ్ కాదు. సో 4 ఈజ్ అ ఎండ్, రైట్. సో మనకి ఇక్కడ మెయిన్ థింగ్ మనం ఏం చేసినాం? సబ్ అరేస్ కనుక్కోవాలంటే ఒక స్టార్ట్ పాయింటర్ పెట్టుకున్నాం, అండ్ దీన్ని మూవ్ అంటే మూవ్ కాదు, గెట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ స్టార్ట్ పాయింటర్ టు కే సైజ్, రైట్. అంటే స్టార్ట్ నుంచి కే ఎలిమెంట్స్ ఉన్నంత వరకు మనము దాని సబ్ అరే అనుకున్నాం, రైట్. సో ఇది మన మెయిన్ ఇంట్యూషన్, రైట్. సో ఈ ఇంట్యూషన్ చూసుకొని మనం సబ్ అరే జనరేట్ చేసినాం. సో బట్ ఇక్కడ మనకి సబ్ అరే జనరేట్ చేసుకుంటా పోతున్నాం, ఎక్కడ ఆగాలి అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? లైక్ ఇదే సబ్ అరేస్కి ఎండ్, ఇక దీనికి మించిన సబ్ అరేస్ ఉండవు అని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం చూస్తే సైజ్ 3 ఉంది కాబట్టి మనకు లాస్ట్లో 2 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి, రైట్. ఇంకో ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్ తోటి ఫామ్ అయిపోతుండే, రైట్, ఇంకో సబ్ అరే. సో మనకి ఎప్పుడైనా చూస్తే లాస్ట్ నుంచి మనకి కావాల్సిన సైజ్ కన్నా తక్కువ ఉంటే అయిపోతుంది, రైట్. సో అట్లా చూసుకుంటే K-1, రైట్, K-1 సైజ్ ఉంటే అక్కడ మనకు ఆగిపోతుంది. సో దాన్ని ప్రాపర్గా మ్యాథమెటికల్గా చూసుకుంటే N-K+1 అన్నమాట మనకి. అంటే ఇన్ని ఎలిమెంట్స్ తర్వాత మనకి సబ్ అరేస్ ఉండవు, అంటే 0 నుంచి N-K+1 వరకు వెళ్ళొచ్చు. ఈ N-K+1 ఎట్లా వచ్చింది అంటే చూద్దాము. సపోజ్ మనకి ఒక సబ్ అరే, ఒక అరే ఉంది, మెయిన్ అరే 1 2 3 సైజు. సో దీని సైజు వచ్చేసి N ఈక్వల్ టు 3 అన్నమాట, అండ్ K ఈక్వల్ టు మనకు కావాల్సిన సబ్ అరే సమ్ వచ్చేసి K ఈక్వల్ టు 3. సో K ఈక్వల్ టు 3 తోటి చూస్తే ఒకటే సబ్ అరే వస్తుంది, రైట్. అది కూడా 1 2 3, దీనికి మించిన సబ్ అరేస్ ఉండవు. సో ఇప్పుడు మనకి ఎన్ని సబ్ అరేస్ ఫామ్ అయినాయి? ఒకటి, రైట్. ఒకటి అంటే ఎట్లా వచ్చింది మనకి? N-K+1, రైట్. ఇది ఫామ్లో వచ్చేసింది. బికాస్ ఇక్కడ కూడా చూస్తే 6, రైట్. 6 మైనస్ K వచ్చేసి 3 +1, రైట్, అంటే 4 మనకి సబ్ అరేస్ ఫామ్ కావాలి. సో 4 వచ్చినాయి, రైట్. సో ఇదన్నమాట ఫార్ములా. మీరు ఏ ఇన్పుట్ ఎంత తీసుకోండి, K ఎంత తీసుకోండి, ఎన్ని మనకి సబ్ అరేస్ జనరేట్ అయితే అనే ఫార్ములా చూసుకుంటే N-K+1 అనమాట. సో ఇప్పుడు మనకి స్టార్ట్ ఎక్కడ నుంచి ఎండ్ ఎక్కడ వరకు అనేది తెలుసు. ఒక సమ్ శాంపుల్ ఇన్పుట్ తీసుకుందాం, N5 అండ్ K ఈక్వల్ టు అందాం. అండ్ N5 అంటే సబ్ అరే, అరేలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట, 1 2 3 4 5. అండ్ K ఈక్వల్ టు వచ్చేసి సబ్ అరే సైజ్ K2 ఉండొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఇదొక సబ్ అరే, ఇదొక సబ్ అరే, ఇదొక సబ్ అరే, ఇదొక సబ్ అరే, రైట్. 1 2 2 3 3 4 4 5. సో ఇప్పుడు మనకి ఫ్రమ్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ జనరేట్ చేయొచ్చు అని చూసుకుంటే 5 - 2 + 1, రైట్, అంటే 4. 5 - 3 5 - 2 3 + 1 4. సో 4, రైట్. 1 2 3 4. సో ఇదన్నమాట. సో ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ జనరేట్ చేయొచ్చు అంటే N-K+1. సో ఇప్పుడు మనకి కోడింగ్ చూస్తే సబ్ అరేస్ జనరేట్ చేసే కోడ్, నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎన్ని జనరేట్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ అని చూస్తే N-K+1, రైట్. సో ఇది అనమాట. అండ్ ఇంట్ స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ కావాలి మనము, రైట్.
ఇప్పుడు చూస్తే మనము స్టార్ట్ నుంచి స్టార్ట్ నుంచి అంటే ఇన్ ద సెన్స్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఉంటాయో మనకి తెలుసు. సో మనము సబ్ అరేస్ ఎన్ని జనరేట్ చేయగలుగుతామో అది రాసేసుకోవాలి. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఐ ప్లస్ ప్లస్. సో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ జనరేట్ చేయొచ్చో మనకి ఇక్కడ తెలిసిపోయింది. నెక్స్ట్ ఈచ్ సబ్ అరేని మనము ట్రావర్స్ కావాలి, రైట్? సో ఈచ్ సబ్ అరేని ఎట్లా ట్రావర్స్ అవుతాం? ఇంట్ ఐ ఈక్వల్ టు ఇంట్ ఐ కాదు, ఇక్కడ ఇంట్ జే ఈక్వల్ టు ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి? స్టార్ట్ పొజిషన్ అంటే 0th పొజిషన్ నుంచి అండ్ ఎక్కడి వరకు వెళ్ళాలి? జే లెస్ దెన్ స్టార్ట్ ప్లస్ కే, రైట్? ప్లస్ కే ఇక్కడ వరకు వెళ్ళాలి. బికాస్ యాజ్ ఎ సెడ్ స్టార్ట్ ప్లస్ కే అంటే ఇంతకుముందు నేను ఏం చెప్పిన, ఇక్కడ నుంచి కే పొజిషన్స్ వెళ్ళాలి, రైట్? అప్పుడు అదొక సబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అది ఇక్కడ ఆ కే పొజిషన్స్ లైక్ జే ఈక్వల్ టు 0 1 2 అంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్ చూసుకుంటే 1 2 3 4 5 6, రైట్? అంటే 1 నుంచి 3 వరకు కావాలంటే జే ఈక్వల్ టు 0 ఉంది, 0 వచ్చేస్తుంది అంటే 1 వచ్చేస్తుంది, జే ప్లస్ ప్లస్ 2 వస్తుంది, జే ప్లస్ ప్లస్ 3 వస్తుంది, రైట్? 3 వచ్చేసింది. సో మనం ఈ ఫర్ లూప్ తోటి ఒక సబ్ అరేని ఇటరేట్ అవుతున్నాం, రైట్? నెక్స్ట్ సబ్ అరేని మనం జనరేట్ చేయాలి కాబట్టి ఈ సబ్ అరే, రైట్? ఈ సబ్ అరేకి మళ్ళీ స్టార్ట్ పాయింట్ 1 అవుతుంది, రైట్? ఇండెక్స్ 1 అవుతుంది. సో అందుకోసమే ఫస్ట్ సబ్ అరే జనరేట్ అయిపోయినాక స్టార్ట్ ప్లస్ ప్లస్ చేసుకోవాలి, ఓకే? బికాస్ ఎందుకంటే ఒక సబ్ అరే జనరేట్ అయిపోయినాక నెక్స్ట్ స్టార్ట్ ప్లస్ ప్లస్ చేసుకుంటే మనకి ఈడికి వస్తుంది, రైట్? ఈడికి వచ్చినాక ఈ ఫర్ లూప్ అనేది మళ్ళీ ఈ సబ్ అరేని జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ ఫర్ లూప్ అనేది మళ్ళీ ఈ సబ్ అరేని జనరేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈవెన్చువల్గా మనము ఇన్నర్ ఫర్ లూప్ లో సబ్ అరేని ట్రావర్స్ అవుతాం, అవుటర్ ఫర్ లూప్ వచ్చేసి సబ్ అరేని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, రైట్? సో అదనమాట మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ ఈ ఫర్ లూప్ లో యాజ్ ఎ సైడ్ మనకి సబ్ అరే వచ్చేస్తుంది, రైట్? సబ్ అరే వస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? సమ్ కనుక్కోవాలి, రైట్? నెక్స్ట్ సబ్ అరే వచ్చింది అండ్ సబ్ అరే సమ్ కనుక్కోవాలి. సబ్ అరే సమ్ ఎట్లా కనుక్కుంటాం? సో ఇక్కడ మనం చూస్తే సమ్ అనే వేరియబుల్ పెట్టుకుందాం. 2 థింగ్స్ లైక్ ఇంట్ సమ్ కామా మ్యాక్స్ సమ్ 2 ఉండాలి బయట. బికాస్ మ్యాక్స్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ స్టోర్ చేయడానికి అండ్ సమ్ వచ్చేసి ఆ సబ్ అరే వరకు సమ్ ఎంత ఉందని స్టోర్ చేయడానికి. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ సమ్ జనరేట్ చేసే ముంగట మనము అవుటర్ ఫర్ లూప్ లో బికాస్ సమ్ మనకి ఎప్పటికప్పుడు సబ్ అరే సమ్ క్యాలిక్యులేట్ అయిపోయినాక 0 కావాలి కాబట్టి 0 పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సమ్ ఈక్వల్ టు అరే ఆఫ్ స్టార్ట్ జే అన్నమాట. సో అంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ అరే ఆఫ్ జే. సో దీని ద్వారా ఆ సబ్ అరే ఏదైతే ఉంటుందో ఆ సబ్ అరే యొక్క సమ్ మనకి జనరేట్ అవుతుంది, రైట్? ఈ సబ్ అరే సమ్ వచ్చేసి ఇప్పుడు మనకి సబ్ అరే సమ్ వచ్చింది. సో అంటే ఇది ఇట్లా ఈ సబ్ అరే సమ్ వస్తుంది అండ్ ఈ సబ్ అరే సమ్ వస్తుంది. ఇప్పుడు మనకి సబ్ అరే సమ్స్ కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది మ్యాక్స్ సబ్ అరే సమ్, రైట్? సో అది ఎట్లా అంటే ఫస్ట్ మనకి సబ్ అరే సమ్ అయిపోయినాక ఇది మ్యాక్స్ సమ్ తోటి ఈక్వలా అంటే గ్రేటరా అని చూసుకోవాలి. ఒకవేళ గ్రేటర్ అయితే మనకి మ్యాక్సిమం అప్డేట్ చేసేయాలి, సింపుల్, రైట్? అండ్ ఇలా అప్డేట్ చేసినాక ఆ సమ్ని మళ్ళీ 0 వేయడం కోసం స్టార్టింగ్ లోనే సమ్ 0 వేసినాం. సో దట్ ఈ ఫర్ లూప్ అవుటర్ ఫర్ లూప్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి అన్ని సబ్ అరేస్ ని పాయింట్ చేయడానికి పనికొస్తుంది. ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి అన్ని సబ్ అరేస్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసి ఈచ్ సబ్ అరేకి సమ్ జనరేట్ చేయడానికి పనికొస్తుంది. సో ఇప్పుడు మనకి దీనికి డ్రై రన్ చూద్దాము. మనకి ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసి 1 2 3 మనకి ఇచ్చిన ఇన్పుట్ వచ్చేసి 1 2 3 4 5 6, రైట్? అండ్ స్టార్ట్ and n equal to 6 and k equal to 3, right? This is the input.
ఇప్పుడు మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎన్ జీరో అంటే నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ అనమాట. ఎన్ జీరో ఎన్ని వస్తాయి, n-k+1 రైట్. సో 4 అండ్ స్టార్ట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ అయిపోయింది. అండ్ సమ్ 0 మ్యాక్స్ 0. ఇప్పుడు మనకి ఫస్ట్ లుక్ కి హిట్ అయింది, i ఈక్వల్ టు 1 రైట్. ఇక్కడ ఇక్కడ మనం వేరియబుల్స్ మెయింటైన్ చేద్దాం. i ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ సబ్ అరే సమ్ 0. ఓకే, సమ్ 0 ప్లస్ ఇప్పుడు j ఈక్వల్ టు స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది విచ్ ఇస్ 0, అంటే j ఈక్వల్ టు 0 రైట్. అండ్ j ఈజ్ లెస్ దెన్ స్టార్ట్ ప్లస్ k. స్టార్ట్ ప్లస్ k ఏమవుతుంది, 0 ప్లస్ 3 విచ్ ఈస్ 3 రైట్. అంటే ఇక్కడ 3 అనుకుందాం. సో ఇప్పుడు j0 ఉంది విచ్ ఈస్ లెస్ కాబట్టి లోపలికి వస్తుంది. అండ్ సమ్ ప్లస్ అరే ఆఫ్ j అంటే 0 కాబట్టి +1. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ j ఇప్పుడు 1 అవుతుంది రైట్. j వచ్చేసి 1 అవుతుంది. j 1 అవుతుంది కాబట్టి j విచ్ ఈస్ లెస్ దెన్ 3 కాబట్టి అండ్ సెకండ్ ఎలిమెంట్ +2. అండ్ నెక్స్ట్ j ఈక్వల్ టు ప్లస్ ప్లస్ అంటే j ప్లస్ ప్లస్ 2, j2 అవుతుంది. j2 వచ్చేసి థర్డ్ ఎలిమెంట్ రైట్, +3 రైట్. అండ్ నెక్స్ట్ j ప్లస్ ప్లస్ j వచ్చేసి 3 అవుతుంది. అండ్ 3 విచ్ ఈస్ లెస్ దెన్ అంటే ఆ కండిషన్ మ్యాచ్ కాదు కాబట్టి అది ఎగ్జిట్ అయిపోతుంది లూప్. సో ఇప్పుడు ఈవెన్చువల్ గా మనకి 1 2 3 వచ్చేసింది రైట్. అంటే ఫస్ట్ సబ్బరే వచ్చింది, సబ్బరే ఇటరేట్ అయినా అండ్ దాని సమ్ కూడా వచ్చింది. సో ఈ సమ్ వచ్చేసి మనకి ఇలా ఇక్కడనే స్టోర్ చేసుకుందాం. ఇక్కడ మనకి సమ్ మ్యాక్స్ సమ్ అనుకుందాం, సారీ ఇక్కడ మనకి మ్యాక్స్ సమ్ స్టోర్ అవుతుంది. మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం ఆల్రెడీ ఇనిషియల్ గా 0 ఉంటుంది రైట్. 0 ఇక్కడ సమ్ వచ్చేసి మనకి 3 + 2 + 1 విచ్ ఇస్ 6. అంటే మ్యాక్సిమం 0 ఉంది కాబట్టి దీనికన్నా దానికన్నా గ్రేటర్ కాబట్టి మ్యాక్సిమం 6 అవుతుంది. అండ్ స్టార్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ కి పాయింట్ కావాలి రైట్. నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి 3 ఎలిమెంట్ తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ కి పాయింట్ కావాలి, స్టార్ట్ ప్లస్ ప్లస్. అండ్ స్టార్ట్ వచ్చేసి ఇక్కడ మనకి 2 అవుతుంది రైట్. స్టార్ట్ వచ్చేసి 2 అవుతుంది. ఓకే, నౌ ఒక సబ్బరే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సబ్బరే కాబట్టి i++ కాబట్టి i2 అవుతుంది. ఓకే, i2 అవుతుంది. అండ్ j అనేది ఇప్పుడు మళ్ళా కొత్త లూప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి j ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ సమ్ 0 అయిపోతుంది రైట్. అంటే ఈ స్టెప్స్ ప్రకారం చూస్తే సమ్ 0 అవుతుంది అండ్ j అనేది ఏముండదు. అండ్ j యాజ్ అ సైడ్ స్టార్ట్ ++ సారీ j అనేది ఇక్కడ స్టార్ట్ ఇంతకుముందు స్టార్ట్ 0 ఉండే, j స్టార్ట్ ++ కాబట్టి స్టార్ట్ అనేది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ j అనేది స్టార్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1. ఓకే, నో j అనేది 1 కి పాయింట్ అవుతుంది విచ్ ఇస్ 2 ని సమ్ కి ప్లేస్ చేసుకోవాలి 2. నెక్స్ట్ j ఈక్వల్ టు j++. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, స్టార్ట్ అనేది 1 +3 కాబట్టి 4 అనమాట. సో j అనేది ఇప్పుడు 2 అవుతుంది రైట్. ఇంక్రిమెంట్ అయినాక 2 అవుతుంది కాబట్టి j లెస్ దెన్ అంటే 2 < 4 కాబట్టి ఓకే ఇన్నర్ అంటే లూప్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ j ఈక్వల్ 2 అంటే 3 కాబట్టి 3కి పాయింట్ అయింది అంటే 3ని సమ్ లోకి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ j ప్లస్ అవుతుంది, j++ అంటే 3 అవుతుంది. అండ్ j 3 < 4 కాబట్టి మళ్ళీ వస్తుంది లూప్ కి, మళ్ళీ +4 అవుతుంది. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది బికాస్ ఎందుకంటే నెక్స్ట్ ++ అయినాక ఇది 4 అవుతుంది, 4 విచ్ ఈస్ లెస్ దెన్ 4 సో బయటకు వచ్చేస్తుంది. అండ్ j అనేది అన్ఇనిషియలైజ్ అయిపోతుంది రైట్. j అన్ఇనిషియలైజ్ అయిపోతుంది కాబట్టి jలో ఏముండదు. నెక్స్ట్ బయటకు వస్తే స్టార్ట్ ++. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ కి పాయింట్ చేయాలి రైట్. స్టార్ట్ అనేది అంటే 2కి పాయింట్ అవుతాం. 2 అంటే ఇండెక్స్ 2 అనమాట. ఇండెక్స్ 2కి పాయింట్ అవుతాం, ఎలిమెంట్ 3 అనమాట. ఇండెక్స్ 2 ఎలిమెంట్ 3. ఓకే, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 0 1 2 3 4 దీస్ ఆర్ ద ఇండెక్సెస్. ఓకే, స్టార్ట్ అనేది 2 అయింది, స్టార్ట్ 2 అయింది. అండ్ నెక్స్ట్ సమ్ అనేది గ్రేటర్ ఉందా అని చూస్తే ప్రీవియస్ గా 6 ఉంది, ఈసారి 4 3 2 ఎంత అవుతుంది 9. అంటే సమ్ గ్రేటర్ కాబట్టి 9 పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళా ఈడికి వస్తే i++ అవుతుంది కాబట్టి థర్డ్ సబ్బరే కాబట్టి సో i ఈక్వల్ టు 3 అవుతుంది. అండ్ సమ్ 0 అగైన్ సమ్ రీఇనిషియలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ j ఈక్వల్ టు స్టార్ట్ అనమాట. స్టార్ట్ ఆల్రెడీ ++ అయిపోయింది కాబట్టి కొత్త సబ్బరేకి పాయింట్ అవుతుంది విచ్ ఇస్ 2
అంటే ఇండెక్స్ వచ్చేసి 2. నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకి జే లెస్ దెన్ కండిషన్ అయింది. ఇప్పుడు స్టార్ట్ వచ్చేసి 2 + 3 5, రైట్? అంటే లెస్ దెన్ 5 ఉండాలి. సేమ్ ఇప్పుడు 3 వస్తుంది ఇక్కడ ప్లస్, అండ్ జే ప్లస్ ప్లస్ జే అనేది 3 అవుతుంది, 4 యాడ్ అవుతుంది, జే ప్లస్ ప్లస్ నెక్స్ట్ జే 4 అవుతుంది, రైట్? 4 లెస్ దెన్ 5, రైట్? అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ వస్తుంది, అండ్ జే ప్లస్ ప్లస్ చూసుకుంటే జే 5 అవుతుంది, విచ్ ఈస్ నాట్ రైట్, జే లెస్ దెన్ 5. సో ఇప్పుడు మనకి మళ్ళీ స్టార్ట్ ప్లస్ ప్లస్ అవుతుంది, స్టార్ 3, అండ్ నెక్స్ట్ మ్యాక్స్ సమ్ కన్నా సమ్ గ్రేటర్, ఎస్ గ్రేటర్, బికాస్ ఇది 12 అవుతుంది, అండ్ 12 అవుతుంది కాబట్టి దీంట్లో 12 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్, ఐ అనేది నెక్స్ట్ మనకి నెక్స్ట్ సబ్ అరేకి పాయింట్ అవుతుంది కాబట్టి ఐ ప్లస్ ప్లస్ 4 అవుతుంది, రైట్? అంటే 4th సబ్ అరే విచ్ ఇస్ లాస్ట్ హియర్, రైట్? అండ్ జే వచ్చేసి మనకి స్టార్ట్ 3 కాబట్టి 3కి పాయింట్ అవుతుంది, రైట్? అండ్ ఇప్పుడు స్టార్ట్ ప్లస్ కే ఇక్కడ వచ్చేసి 6 అవుతుంది, రైట్? సో అగైన్ ఇవి చూసుకుంటే మనకి సమ్ జీరోకి ఇన్షియల్ అయిపోతుంది కాబట్టి 4 వస్తుంది, అండ్ జే ప్లస్ ప్లస్ జే 4కి పాయింట్ అవుతుంది, 5 6 అలా లాస్ట్ సబ్ అరే కూడా ఇటరేట్ అవుతుంది. ఇటరేట్ అయినాక బయటకు వస్తుంది మన స్టార్ట్ ప్లస్ ప్లస్, స్టార్ట్ అనేది 4th దీనికి పాయింట్ అవుతుంది, 5th ఎలిమెంట్ కానీ 4th ఇండెక్స్కి, రైట్? నెక్స్ట్ మ్యాక్స్ సమ్ కన్నా సమ్ గ్రేటర్, ఎస్ గ్రేటర్, బికాస్ ఇది 15 కాబట్టి ఇక్కడ 15 పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇఫ్ అయిపోతుంది, ఇఫ్ అయిపోయినాక ఐ ప్లస్ ప్లస్ ఐ 5 అవుతుంది, బట్ మనకి నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ 4 కాబట్టి మనకి ఏమవుతుంది ఈవెన్చువల్గా 5 లెస్ దెన్ 4 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అనేది మ్యాచ్ కాదు కాబట్టి ఇది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయినాక మ్యాక్స్ సమ్ రిటర్న్ చేయాలి, మ్యాక్స్ సమ్ 15. సో ఇది బ్రూట్ ఫోర్స్ డ్రై రన్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఇది కే టైమ్స్ వెళ్తుంది, అండ్ బయట ఉన్న ఫర్ లోపు n-k+1 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ అనుకుందాం, ఎన్ ఇంటూ కే అవుతుంది, రైట్? ఇది ఈ ఫర్ లూప్ వచ్చేసి కే, అండ్ ఈ ఫర్ లూప్ వచ్చేసి ఎన్. సో ఎన్ ఇంటూ కే అనమాట. యాక్చువల్గా అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే n-k+1, బికాస్ ఇది నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇంటూ ఈచ్ సబ్ అరేకి మనం సమ్ అనుకుంటున్నాం కాబట్టి ఎన్ ఇంటూ కే. సో ఇది టైం కాంప్లెక్సిటీ, రైట్? అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి అన్ని కాన్స్టెంట్స్ వాడుతున్నాం మ్యాక్స్ సమ్ కాబట్టి, సో బిగ్ ఆఫ్ 1, రైట్? ఇది స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ వీడియోలో ఓన్లీ బ్రూట్ ఫోర్స్ చెప్తున్నాం బికాస్ లెంత్ ఎక్కువైంది కాబట్టి. అండ్ ఇక్కడ మనము ఆప్టిమల్ ఎట్లా చేయొచ్చు అంటే ఆప్టిమల్ అప్రోచ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. బట్ ఇప్పుడు చూస్తే మనము ఈ సబ్బరేకి సమ్ అనుకుంటున్నాం, మళ్ళీ ఈ సబ్బరేకి సమ్ అనుకుంటున్నాం, బట్ ఇక్కడ ఓవర్లాప్ చూస్తే మధ్యలో ఒక ఇంటర్సెక్షన్ ఉంది. ఈ ఇంటర్సెక్షన్ కి ఆల్రెడీ మనం ప్రీవియస్ సబ్బరే అంటే 1 to 3 వచ్చినప్పుడు సమ్ కనుక్కుంటున్నాం, అండ్ మళ్ళీ 2 3 4 వచ్చినప్పుడు కూడా మళ్ళీ సమ్ కనుక్కుంటున్నాం, అండ్ నెక్స్ట్ 3 4 5 వచ్చినప్పుడు ఈ ఇంటర్సెక్షన్ కి సమ్ కనుక్కున్నది కూడా మళ్ళీ కనుక్కుంటున్నాం. సో అట్లా సమ్ కనుక్కున్నది మళ్ళీ కనుక్కుంటున్నాం కాబట్టి దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం స్లైడింగ్ విండో టెక్నిక్ వాడి ఎలా చేస్తామని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.